నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని కబ్దు ప్రాంతంలో ఉన్న పశువుల మార్కెట్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జనరల్ అగ్రికల్చర్ అండ్ ఫిష్ రిసోర్స్మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సులైబియాలోని కొన్ని పశువుల ఫారాల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ FMD కనుగొనబడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కేంద్రాలలో మనం చూసుకుంటే అధికారులు నిర్వహించిన తనిఖీలలో SAT1 వైరస్ కనుగొనబడింది. దీంతో పశువుల వ్యాపారం పైన తాత్కాలిక నిషేధం మరియు మార్కెట్ నుంచి ఇతర ప్రాంతాలకు పశువుల రవాణా పైన నిషేధం విధించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ యొక్క నిషేధం కొనసాగుతూ ఉంది. పశువులు మరియు ఇతర జంతువులలో కాళ్ళు మరియు నోటికి సంబంధించిన వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది వైరల్ వ్యాధి అని చెప్పేసి ఇది తీవ్రమైన వ్యాధి. జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ఆర్థిక నష్టాలు మరియు ప్రాణ నష్టం వాటిల్లుతుందని చెప్పి అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు 1.8 బిలియన్ల పశువులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం నోరు మరియు కాళ్లకు వ్యాధి గురయ్యే ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నాయి. ఆదాయం కోసం పశువుల పైన ఆధారపడే వారికి ఈ వ్యాధి తీవ్ర ఆర్థిక పరిణామాలను కలిగిస్తూ ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే ఏప్రిల్ 7వ తేదీన సులైబియాలోని వ్యవసాయ క్షేత్రంలో తొలి కేసును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అప్పటి నుంచి కువైట్ లో మొత్తం ఇప్పటికీ 23,000 పశువులు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క పశువులలో సుమారు 1,400 ఆవులకు ఈ వ్యాధి సోకిందని చెప్పేసి కువైట్ లో 44 పశువులకు సంబంధించిన ఫారాలు ఉంటే అందులో 10 ఫారాలకు ఈ వ్యాధి వ్యాపించిందని చెప్పేసి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆవు పాలు కానీ కొంతమంది మనం చూసుకుంటే పశువుల మాంసాన్ని తింటూ ఉంటారు. అటువంటి వారికి కూడా కువైట్ లోని అధికారులు కీలక సూచన చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.